దూరపు కొండలు నునుపని నేను చాలాసార్లు చెప్పాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే అదేదో కలల ప్రపంచం, ఆ సినిమాల్లో చూసేసి ఆ వినోదం, ఇంత పెద్ద బిల్డింగులు అవి చూస్తే ఆ బిల్డింగులు వాళ్ళ సొంతవి కాదు, పాప అందులో పని చేస్తున్నారు. మనందరికంటే ఎక్కువ స్ట్రెస్ గురేది. మనం ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేస్తాం, కొంత మెదడు వాడాల్సి వస్తుంది. వాళ్ళకి మెదడుతోనే పని. ఆ మెదడుతోనే పని చేసే కారణంగా కళ్ళు దెబ్బతింటాయి, ఒళ్ళు దెబ్బతింటుంది, ఆహారం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. కానీ వాళ్ళు రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయటం, అబ్బాయిలు అమ్మాయిలు కలగలిసి సరదాగా తిరగడం వలన ఆ ప్రపంచం అది మనకు సాధ్యం కాదు. మనకు ఒక అమ్మాయి గబక్కన మాట్లాడాలంటే మనతో చాలా కష్టం, లేకపోతే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేయాలంటే చాలా కష్టం. వాళ్ళు అక్కడ హాయ్ అని భుజం మీద చేసుకుని మాట్లాడుకోగలిగే చనువు ఉంటుంది, వాళ్ళు చాలా క్యాజువల్గా ఉంటారు. అదే మనకు ఉన్నటువంటి ఈర్ష్య. అందుకని సాఫ్ట్వేర్ ఇంజనీర్లది మనం డిఫరెంట్గా చూస్తుంటాం. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేసేటటువంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలకు సంబంధించి తాజా సర్వే సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే హెచ్సిఎల్ హెల్త్ కేర్ పరీక్షలని బేస్ చేసుకుని ఒక రిపోర్టు తయారు చేశారు. ఇందులో ఐటీ ఉద్యోగుల్లో 61% మందికి హై కొలెస్ట్రాల్ ఉంటుందట. 37% మందిలో ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మత ఉంటుందట. 25 ఏళ్లలోపు వాళ్ళలో కొవ్వు స్థాయిలు అస్తవ్యస్తమై ఉంటున్నాయట. 25 నుంచి 40 ఏళ్లలోపు ఉన్నటువంటి వాళ్ళలో 56,000 మంది మీద అధ్యయనం చేస్తే 8 అంశాల మీద హెచ్సిఎల్ హెల్త్ కేర్ పరీక్షలు చేస్తే యాంత్రిక జీవన శైలితో 40 ఏళ్లలోపు ఇబ్బందులు ఎక్కువగా, చాలామందికి సంతానలేమి వస్తోంది అని చెప్తున్నారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి అసలైనటువంటి కష్టం.